ఇక టీటీడీలో పింక్ డైమండ్ వివాదంపై క్లారిటీ వచ్చింది. మైసూరు మహారాజు కానుకగా ఇచ్చిన హారంలో రూబీ మాత్రమే ఉందని ఆర్కియాలజీ అధికారులు తెలిపారు. ఇక 1945లో శ్రీవారికి పింక్ డైమండ్ ను మైసూరు మహారాజు కానుకగా ఇచ్చారు. 2018లో పింక్ డైమండ్ మాయమైందని అప్పటి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేశారు. ఇక జెనీవాలో వేలం వేశారన్న వ్యాఖ్యలపై అప్పట్లో దుమారం రేగింది. తాజాగా పింక్ డైమండ్ పై ఆర్కియాలజీ డైరెక్టర్ వివరణ ఇచ్చారు. మైసూరు మహారాణి ప్రమోదాదేవిని కలవడంతో పాటు ప్యాలెస్ ని కొన్ని రికార్డులను పరిశీలించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక అప్పట్లో ఆ హారాన్ని 8,500కు ఢిల్లీలో తయారు చేయించినట్లుగా తేలింది. ఇక ప్యాలెస్ లోని ఆభరణాల రికార్డుల్లోనూ శ్రీవారికి సమర్పించిన హారంలో ఎలాంటి డైమండ్ ఉన్నట్టు లేదు. దీంతో గతంలో చేసిన విమర్శలు తాజా ఆధారాలతో అవాస్తవాలుగా తేలాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, అసలు ఈ పింక్ డైమండ్ వివాదం ఏంటి? రైట్ ప్రతిభ, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారికి ఇచ్చినటువంటి పింక్ డైమండ్ అనే వివాదం తెరపైకి వచ్చిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో మైసూరు మహారాజు వారు ఏదైతే స్వామివారికి ఇచ్చినటువంటి ఆహారంలో రూబీలు, కొన్ని రత్నాలు మాత్రమే అమర్చినట్లు కొన్ని సాక్ష్యాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే అంటే పింక్ డైమండ్ ఇష్యూకి సంబంధించి ఇది కొత్తగా తెరపైకి రావడం, దీనికి సంబంధించి ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి దీనికి ఆధారాలతో సహా బయట పెట్టిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా 2018లో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసినటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది తెలిసిందే. ఈ అంశంపై ఏఎస్ఐ లోతుగా అధ్యయనం చేసింది. ముఖ్యంగా మైసూరులోని ఏఎస్ఐ డైరెక్టర్ ఎపిగ్రఫీ మునిరత్నం రెడ్డి వివరాలను పూర్తిగా నిన్న బుధవారం వెల్లడించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా తాము ఇచ్చింది అంటే పింక్ డైమండ్ కానే కాదని 1945లో మైసూరు మహారాజా జయశ్యామ రాజేంద్ర వడియార్ వారు తిరుమల శ్రీవారికి తిరుమలకు వచ్చినప్పుడు తను బాల్యంలో ధరించిన హారాన్ని స్వామివారికి సమర్పించారని, అప్పుడు దానికి సంబంధించినటువంటి చెంపులు మరి దాంట్లో ఉన్నటువంటి రత్నాలు దానికి సంబంధించి పింక్ డైమండ్ ప్రస్తావన అందులో లేదని మునిరత్నం అయితే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అంటే దీనికి సంబంధించి ఆ శ్రీవారికి విలువైన ఆభరణాలు బహుకరించిన రాజుల్లో మైసూరు మహారాజు గారు ఒకరే అని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. కానీ దీనికి సంబంధించి అంటే పింక్ డైమండ్ కి సంబంధించి ఎటువంటి సమస్య లేదు పూర్తిగా. ఎందుకంటే స్వామివారికి ఇచ్చిండేది ఒకటైతే ఇప్పుడు ఇక్కడ మాత్రం దీంట్లో తెరపైకి వచ్చిండేది పింక్ డైమండ్ ఇష్యూ వస్తుందని చెప్పేసి దీనిపై ఆయన స్పష్టత ఇచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా దీనిపై ఎటువంటి సమాధానం చెప్పని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలతో దీనికి సంబంధించి టీటీడీ అధికారులు తెలపాల్సి ఉన్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో దీనికి సంబంధించి అంటే దాని విలువ, ఆ కెంపు విలువ గతంలో అయితే 50 రూపాయలుగా నిర్ధారించినట్లు రికార్డులో ఉన్నాయి. ముఖ్యంగా రమణ దీక్షితులు చేసినటువంటి ఆరోపణలు అయితే పూర్తి స్థాయిలో కొట్టిపడేసింది. ముఖ్యంగా అయితే స్వామికి అనేక ఏళ్లు దగ్గరుండి కైంకర్యాలు నిర్వహించిన రమణ దీక్షితులు చెప్పడం పలువురు భక్తులకి సందేహం వచ్చేటట్లు తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా భక్తుల మనోభావం దెబ్బతీయడంతో పాటు టీటీడీ ప్రతిష్ట దిగదార్చేలా రమణ దీక్షితులు చేశారని చెప్పి అప్పుడు వైసీపీ విజయసాయిరెడ్డి 200 కోట్ల కరుణ దావా కూడా వేసిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి 2 కోట్ల ఫీజు కూడా అప్పటి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం చెల్లించింది. ముఖ్యంగా ఎందుకంటే దానికి సంబంధించి కూడా చూడొచ్చు. ముఖ్యంగా కేసు ఉపసంహరించుకోవడానికి కోర్టుకు చెల్లించిన ఫీజు 2 కోట్లు ఎవరిస్తారని, స్వామి నిధులు దుబారా చేస్తారంటూ భారీగా విమర్శలు వచ్చిన కూడా మనం అప్పుడు చూడొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి చాలా పెద్ద ఇష్యూనే బయటకు వచ్చింది. ఎందుకంటే అప్పట్లో దీని వాల్యూ కేవలం 8,500 రూపాయల హారం వాల్యూ అని చెప్పేసి అప్పట్లో కూడా తేల్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా మునిరత్నం రెడ్డికి పూర్తిగా ఆయనైతే త్వరలో వచ్చి తిరుపతికి వచ్చి దీనిపై మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు బయటపడని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. Yes, Sunil, thank you.